అమెరికా ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ అతలాకుతలమవుతుంది. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ యుద్ధం మిగిల్చిన విధ్వంసం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ముఖ్యంగా పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో వందలాది పాఠశాలలు, ఆసుపత్రులు నేలమట్టమయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఆ వివరాలు మీకోసం. యుద్ధం అంటే కేవలం సైనిక స్థావరాలపైనే దాడులు అనుకుంటే పొరపాటే. ఇరాన్లో జరిగిన దాడులు పౌర జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఫిబ్రవరి 28 నుంచి జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 763 పాఠశాలలు, 316 ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకటించింది. టెహ్రాన్ వంటి అత్యంత రద్దీగా ఉండే నగరాల్లోని జనసమర్థం మధ్య ఈ దాడులు జరగటం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది. యుద్ధం మొదలైన తొలి రోజే మీనాబ్లోని షెజరా తయ్యిబే ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడి అత్యంత విషాదకరమైంది. ఈ ఘటనలో 175 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో అత్యధికులు చిన్నారులే కావటం గమనార్హం. గత 10 ఏళ్లుగా నావికాదళ స్థావరంతో సంబంధం లేకుండా నీలం, గులాబీ రంగులతో అలరారే ఆ పాఠశాల భవనాన్ని అమెరికా దళాలు పొరపాటున సైనిక లక్ష్యంగా భావించి బాంబులు కురిపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తర టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో జరిగిన భారీ దాడుల వల్ల ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఐసీయూలోని రోగులను, ఇంక్యుబేటర్లలో ఉన్న పసికందులను ప్రాణాపాయ స్థితిలో తరలించాల్సి వచ్చింది. బుషెహర్లోని మరో ఆసుపత్రిలో పసిపిల్లల్ని రక్షించే క్రమంలో సహాయక సిబ్బంది కంటతడి పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించబడతాయి. అయితే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం తాము ఖచ్చితత్వంతోనే దాడులు చేస్తున్నామని, ఇరాన్ తన సైనిక ఆయుధాలను పౌర నివాసాల మధ్య దాస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇరాన్ ఆరోగ్య వ్యవస్థపై కనీసం 23 దాడులు జరిగినట్లు ధృవీకరించింది. యుద్ధం ఆగినా ఇరాన్ పౌరులు ఎదుర్కొంటోన్న ఈ గాయాలు మానడానికి చాలా కాలం పట్టేలా ఉంది. లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం కాగా వేలాది మంది రోగులు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. నాగరిక ప్రపంచంలో ఇలాంటి దాడులు ఏ మేరకు సమర్థనీయం అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.